గో అంటే ఆవు అని, వేదమని అర్థాలున్నాయి. గోవింద అంటే ఆవుల కాపరుడని, వేదాలు కనుగొనేవాడని మన పురాణాలు చెబుతున్నాయి. మరో అర్థంలో చెప్పాలంటే గోవు అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క సర్వవ్యాప్త పాలకుడు కాబట్టే గోవిందా అని ఆ శ్రీ మహావిష్ణువును కీర్తిస్తాం. అలాంటి గోవిందుని సన్నిధిలో గోమాతల మృత్యుఘోష ఊహించగలమా? ఇలాంటి పాపాలు జరుగుతాయని అనుకోగలమా? శ్రీవారి సేవలో ఉపయోగించే స్వచ్ఛమైన పాలు, వెన్న, నెయ్యి అందించే గోశాలలోని గోమాతలు సరైన సంరక్షణ లేక, ఆహారం అందక, చికిత్స లభించక మృత్యువాత పడుతున్నాయి. ఆ గోవిందుని సన్నిధిలోనే గోమాతలు విలవిలలాడుతూ వైకుంఠానికి చేరుతున్నాయి. 3 నెలల్లో, కేవలం 3 నెలల్లో 100కు పైగా గోమాతలు మరణించాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయాయి. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేస్తూ హృదయ విదారక ఫోటోలు విడుదల చేశారు. ఆ దృశ్యాలు చూస్తే శ్రీవారి భక్తుల గుండె తరుక్కుపోతోంది. గోవిందుడి సన్నిధిలో గోవుల మృత్యుఘోష ఏంటి? 3 నెలల్లో 100కు పైగా గోవుల మృతికి కారణమెవరు? పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎందుకీ నిర్లక్ష్యం? ఎవరిది పాపం? ఓ పద్ధతి ప్రకారం హైందవ ధర్మంపై దాడి చేస్తున్నారా? చంద్రబాబు పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు అంటూ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఏదో ఒక శాపం తిరుమల కొండను వెంటాడుతూనే ఉంది. లేని జంతువుల కొవ్వు కోసం సనాతని వేషం వేసి ప్రాయశ్చిత్త దీక్ష చేసి అపసవ్యంగా ఇంద్రకీలాద్రి మెట్లు కడిగిన పవనానంద స్వామి ఇప్పుడు మాట్లాడరేమి? కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో మద్యం, మాంసం, తొక్కిసలాట, బోటు షికార్లు ఒకటా రెండా వరుసగా జరుగుతున్న అపచారాలు జరుగుతున్న, గోవుల మృత్యుఘోష వినిపిస్తున్న పవనానంద స్వామి నోరు మెదపరేమి? కూటమి పాపం, కొండకు శాపమైన వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గోవిందుడి సన్నిధిలోనే గోమాతలు సరైన పోషణ, చికిత్స అందక మృత్యుఘోష పెడుతున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 2. అధికారుల నిర్లక్ష్యంతో గోవిందుడికి ప్రీతిపాత్రమైన వందలాది గోవులు మృత్యువాత పడుతున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 3. ట్రైన్ ఢీకొట్టి ఆవు చనిపోతే గుర్తుపట్టకుండా చెవులు కట్ చేసి గోశాలను గోవధశాలగా మార్చేస్తున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 4. మొన్నటికి మొన్న 8 మంది భక్తుల ప్రాణాలు తీసి ఇప్పుడు వందలాది గోమాతల ఉసురు తీస్తున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 5. తొక్కిసలాటతో సంబంధం లేని గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేసి గోవుల సంరక్షణను గాలి కొదిలేసిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 6. టూరిజం డెవలప్మెంట్ పేరుతో అటవీ శాఖ పాప వినాశనంలో బోట్లతో ట్రయల్ రన్ నిర్వహించిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 7. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో మద్యం అమ్మడం కోసం ఏకంగా బెల్టు షాపే ఏర్పాటు చేసిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 8. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తాగుబోతులు మహిళా భక్తుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 9. ముంతాజ్ హోటల్ అనుమతుల రద్దు కోసం గళమెత్తిన స్వామీజీలపై దేవుని సన్నిధిలోనే దాడి చేసిన ఈ పవనానంద స్వామి పలుకరేమి? క్వశ్చన్ నెంబర్ 10. తిరుమలలో గత 10 నెలల్లో వరుసగా హైందవ ధర్మంపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతుంటే ఈ పవనానంద స్వామి పలుకరేమి?